సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు బృందావన్ కాలనీలోని రహదారిని వెంటనే మరమ్మత్తు చేయాలని కాలనీవాసులు నిరసన చేపట్టారు. సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డు బృందావన్ కాలనీలో బైపాస్ రోడ్డు నుండి దువా హాస్పిటల్ వరకు ఉన్న రహదారిని వెంటనే మరమ్మత్తు చేయాలని కాలనీవాసులు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారి పూర్తిగా బురదమయంగా మారిందని, పెద్ద పెద్ద గుంతల్లో నీరు నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు కలెక్టరేట్ వద్ద నినాదాలు చేస్తూ సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. బృందావన్ కాలనీలోని ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఒక దగ్గర కూర్చోబెట్టి బిల్ కలెక్టర్ను కాలనీవాసులందరినీ పిలిచి ట్యాక్సీలు కట్టించినటువంటి సందర్భం మాది. సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళం. పర్యావరణం విషయంలో కూడా పచ్చదనంలో సంగారెడ్డిలో ఏ వార్డులో లేనటువంటి పచ్చదనాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. అటువంటి కాలనీకి ఏం శాపమో 16 సంవత్సరాలుగా ఏ ప్రజాప్రతినిధి వచ్చినా దాన్ని పట్టించుకున్న పాపాన అవ్వలేదు. ఏ అధికారి వచ్చినా మరి ఆ అధికారుల చేతుల్లో మరి అధికారాలు ఉంటున్నాయా, ఆ అధికారుల మీద ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అన్న పనిచేస్తుందా చెప్పలేం. కానీ కట్టెడు మట్టి పోసినటువంటి పాపాన అవ్వలేదు. 16 సంవత్సరాలుగా మా కాలనీ వాసులు, ముఖ్యంగా మా మహిళా మనులు ఎంతో సహనంతో బ్రతికీడ్చుకుంటూ వస్తున్నాం. ఇవాళ మేము స్కూల్ బస్సులకు పిల్లల్ని ఎక్కిద్దామని చెప్పి పోయి కూర్చుంటే దారి వెంట పోయేటటువంటి వాళ్ళు మమ్మల్ని తిట్టుకునే పరిస్థితి. ఏంటి కళ్ళు కనిపిస్తలేవా, మీరు పెద్ద మనుషులకు మీకు సోయి లేదా అని మమ్మల్ని తిట్టుకుంటూ పోతున్నారు. ఏం చేయాలి? మేము తిరగని గడపలేదు, ఎక్కడ గడపలేదు, దిగని గడపలేదు. మున్సిపల్ కమిషనర్కు ఎంతో 100 సార్లు, అధికారులకు 100 సార్లు విజ్ఞప్తి చేసినాం. మన ప్రజావాణిలో కూడా 10ల సంఖ్యలో విజ్ఞప్తి చేసినాం. ఎక్కడి గొంగలి అక్కడే. మరి మేము చేసుకున్న పాపం ఏంటి? ఆ ప్రజాప్రతినిధులేమో ఆయన మాకు ఓటేయలేదంటాడు, ఈయన మాకు ఓటేయలేదంటాడు. మరి ఎవరికి వేసినట్టు? ఇది అసలు మేము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా? నిన్న చీరా సరే అధికారులు అట్టున్నారు, పోలీసు అధికారులను మాకు నిరసన మా ప్రజాస్వామిక హక్కు అయినటువంటి నిరసన తెలిపే అనుమతి ఇస్తారేమని చెప్పి అక్కడ మేము 4 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే 4 రోజులు తిప్పుకునే తప్ప ఒక రోజు అయితే ఆనే ధర్నా చేసినట్టు 2 గంటల నుంచి 5 గంటల దాకా వచ్చినాం. ఇటువంటి పరిస్థితి. మళ్ళీ రేపు రాపన్నారు, నిన్న పోతే ఏమన్నా చేసి చెప్తారు. ఇంకోటి, రాష్ట్రంలో కూడా ఇందిరా పార్కు దగ్గర ధర్నా శిబిరాన్ని నిరసన చేసుకోవడానికి ధర్నా శిబిరాన్ని అక్కడ మళ్ళా ఏది అనుమతి ఇచ్చారు. అక్కడ కూడా మేము నిన్నగాక మొన్న పెళ్లి ధర్నాకు నేను వెళ్ళొచ్చిన. మరి అక్కడే అనుమతి ఉంది. మరి అన్ని జిల్లాల్లో నిరసన చేసుకుంటే హక్కులు ఉంటాయి, సంగారెడ్డిలో మాత్రమే, సంగారెడ్డి టౌన్లో మాత్రమే హక్కు లేదంటే ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? అసలు ఇక్కడ సూపర్ పవర్ ఏంది? ఎవరి చేతిలో ఉంది సూపర్ పవర్? సంగారెడ్డిలో చేసుకున్న కాలనీని డెవలప్ చేస్తారు, వేసిన సీసీ రోడ్డు మీద సీసీ రోడ్డు వేస్తారు, 4 ఏళ్ళ సీసీ రోడ్డు పడుతుంది. నిన్న మన ఏర్పడ్డ వెంచర్ సీసీ రోడ్డు పడుతుంది. 16 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా. మాకు సీసీ రోడ్డు లేదు, మరము లేదు, ఒక డ్రైనేజీ లేదు, తార్ రోడ్డు లేదు. ఈ బీటీ రోడ్డు ఇక్కడ నుండి బైపాస్ నుంచి దివా హాస్పిటల్ దాకా శాంక్షన్ అయినటువంటి బీటీ రోడ్డును దాన్ని అప్పటి ప్రజాప్రతినిధులు కొందరు దాన్ని ఏం చేసి హైజాక్ చేసి అక్కడ బైపాస్ అవతల ఒక చిన్న గుడి ఉంటుంది, దుర్గమ్మ గుడి, అదేదో ఆ గుడి నుంచి అక్కడ దివా హాస్పిటల్ వరకు వేయాలి. అటువంటి రోడ్డును దాన్ని హైజాక్ చేసి ఇటువైపు బైపాస్ వైపు తీసుకొచ్చి మళ్ళీ బైపాస్ యువతలకి మన పోతున్న విద్యానగర్ హై స్కూల్ వచ్చి మాకు త్వర పెట్టింది. అది పోనీ అప్పుడు అయింది సరే, తర్వాత మాకు పెట్టాలి కదా. ఇప్పటికి మళ్ళీ 10 సంవత్సరాలుగా వస్తుంది, 5-6 సంవత్సరాలుగా వస్తుంది. దాన్ని మళ్ళీ ఇక్కడక్కడ దారి మళ్ళీ ఇచ్చుకున్నాం. మరి మేమేం పాపం చేసినాం? మరి ఇక్కడ ఉండాలా, వెళ్ళాలా? మాకు ఉండే సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉండే అర్హత లేదా? ఇది మేము ప్రశ్నించదలుచుకున్నాం. మరి మా సమస్యలను వెంటనే తప్పకుండా అధికారులు పరిష్కరించాలని చెప్పి మనం చేస్తున్నాం. ఈ పాలకుల వివక్ష మానుకోవాలని చెప్పి కూడా మేము సూచిస్తున్నాం. ముఖ్యంగా మా సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే 15 సంవత్సరాల నుండి ఒక్క రూపాయి ఖర్చు పెట్టి మాకు పనిచేసింది బాపట్లే. అటువంటిప్పుడు మేము ఎట్లా ఉండాలి? మేము ఎక్కడి నుంచి నిజానికి ఏంటంటే ఉద్యోగరీత్యా ఎన్నికలకు వచ్చినటువంటి మేము పైసా కూడబెట్టుకొని బ్యాంకులు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటే కనీస ధర్మం మేమేమి ఒట్టిగా రాలే. నిజంగా డైరెక్ట్గా ఎల్ఆర్ఎస్ తెచ్చుకున్నాం, హెచ్ఎండిఏ పర్మిషన్ తెచ్చుకున్నాం, మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నాం. ఇవన్నీ తర్వాత ఇవన్నీ ఎట్లా వస్తాయో అందరికీ తెలుసు. బయటకు వెళ్ళి యాజ్ పర్ రూల్ ప్రకారం పైసలు కట్టాలి, ఇల్లీగల్ పైసలు ఇవ్వాలి. మనం ఇస్తే తప్ప వీళ్ళు పని చేసి పెట్టలేదు. అటువంటిది వాళ్ళ
15 సంవత్సరాల నుండి నేను ఎక్కని గడపలేదు. జగ్గారెడ్డి గారి దగ్గరికి పోయినాం, నిర్మల మేడం దగ్గరికి పోయినాం, విజయలక్ష్మి మేడం దగ్గరికి పోయినాం, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రంగనాథరావు దగ్గరికి పోయినాం, చింత ప్రభాకర్ దగ్గరికి అయితే ఇంచుమించు 10 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాం. మొన్నటికి మొన్న అంజిరెడ్డి గారి దగ్గరికి పోయినాం, ఎమ్మెల్యే సంజయ్ ఎవరి దగ్గరికి పోయినా మా సమస్యలు పాపం నిజానికి మేము ఏమడిగినాం మొన్న కలెక్టర్ గారి దగ్గరికి పోయి ఏమన్నా మీరు ఒక్కసారి మా రోడ్డు మీద రండి, మీరు చూడండి అంటే చాలా గమ్మత్ ఏంటంటే ఇంతవరకు 30 ఏళ్ళు టీచర్గా పనిచేసిన ఎక్కడ నాయకుల దగ్గరికి పంపించిన గవర్నమెంట్ అధికారులు సలహా ఇచ్చినట్టు ఈ కలెక్టర్ మాత్రం మాకు ఎవరు తాకిపోయినా పట్టించుకుంటున్నారు. మమ్మల్ని ఖచ్చితంగా ఏదేమైనా మా రోడ్డు నిర్మాణం జరిగిన దాకా మేము రాజీ పడేది లేదు. దీని తర్వాత చివరికి ఆలోచించుకొని విలే నిరాదీక్షలో కూర్చుంటాం. మా పోరాట పద్ధతులు ఏమవుతున్నాయో ఆ పద్ధతులు అన్నింటిలో మేము ఉంటుంటామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. సమస్యను పైదాకా తీసుకుపోవాలని చెప్పి మీకు కూడా ఒకసారి బుద్ధవాన్ కాలేజ్ సెక్రటరీ 15 సంవత్సరాల రాజకీయ నాయకుడిని బిడ్డ మీరు ఎమ్మెల్యేగా సమర్పించడం, మరి ఇంతవరకు మరి చేస్తానని చెప్పడం వల్ల మరి రామ్ మందిర్లో మరి జగ్గారెడ్డి సాబ్ కలిసినాం. అతని గిట్ట మేము ఇన్స్ట్రుమెంట్ కాపీయడం జరిగింది. చేస్తాము అని చెప్పడం కానీ మాకు ఎవరు సహకరించడం లేదు. కానీ మరి పత్రిక విలేకరులు గిట్ట మా మీద దయచేసి ఈ ప్రెస్ రిపోర్ట్ మాకు సహకరించి మరి మీరు మాకు రోడ్లు వేయించడానికి మీ పాత్రగా ముఖ్య పోషించి మా డెవలప్మెంట్కు సహకరించాలని కోరుచున్నాం.